హాయ్ మ్యాష్, గుడ్ మార్నింగ్. మీ కొత్త ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ జూసాను. మ్యాష్ అన్‌ప్లగ్డ్ అని. ఇది మ్యాష్ అన్‌ప్లగ్డ్ అంటే ఏంటి? ఇది కేవలం తెలుగు ఆడియన్స్‌కా? కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఓకే. సో, ఈ మ్యాష్ అన్‌ప్లగ్డ్ అనేది ఇట్స్ ఫర్ తెలుగు ఆడియన్స్. తెలుగు ఆడియన్స్ ఎవరు అంటే యూత్ అనుకోవచ్చు. అంటే యూత్ అంటే యంగ్ పీపుల్ అని కాదు. ఎనీబడీ హూ ఈస్ ట్రైయింగ్ టు బెటర్ దేర్ లైఫ్స్. నా ఉద్దేశంలో యూత్. అంటే 60స్, 70స్‌లో గూడా చాలామంది నాకు తెలుసు. నేను స్టార్టప్ వరల్డ్‌లో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఉన్నాను. బిజినెస్ వరల్డ్‌లో లాస్ట్ 30 ఇయర్స్. సో, 10 ఇయర్స్ ప్లస్ 20 ఆల్ ఓవర్ ద వరల్డ్. నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ఈవెన్ 60స్‌లో, 70స్‌లో ఉన్నోళ్ళు గూడా ట్రైయింగ్ టు బెటర్ దేర్ లైఫ్స్ ఆర్ ఆల్వేస్ యంగ్. ఆ ఆడియన్స్‌కి ఒక స్టార్టప్ వరల్డ్, ఒక బిజినెస్ వరల్డ్, ఒక ఫిలాసాఫికల్ వరల్డ్ ఇయన్నీ గూడా బ్రింగ్ టుగెదర్ చేద్దాము అనే ఉద్దేశంతో. నాకు ఆల్రెడీ ఇంగ్లీష్‌లో ఒక ఛానెల్ ఉంది. బ్రాండమ్ స్ట్రాటజీ అని చెప్పి యూట్యూబ్ మీద. అలాంటిదే కాకపోతే ఉట్టి బిజినెస్, ఉట్టి స్టార్టప్సే కాకుండా కొంచెం లైఫ్ ఫిలాసఫీస్ కూడా తీసుకొద్దాము అనే ఉద్దేశంతో ఈ ఛానల్. అయితే పేరు మ్యాష్ అన్‌ప్లగ్డ్ దేనికి అంటే మ్యాష్ నేను, అన్‌ప్లగ్డ్ అంటే నా ఉద్దేశంలో మనందరం గూడా ఒగిన్ అయి ఉంటాం. ఈ సిస్టమ్ ఏంటి అంటే మన ఎన్వైర్న్‌మెంట్. ఎన్వైర్న్‌మెంట్ అంటే మన కల్చర్. మనం ఎక్కడ పుట్టాము, ఎలా పెరిగాము, మన పేరెంట్స్, మన టీచర్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ అన్నీ గూడా మన ఎన్వైర్న్‌మెంట్‌ని ఫార్మ్ చేస్తాయి. ఈ ఎన్వైర్న్‌మెంట్‌లో మన థాట్ ప్రాసెస్. సో, మన డెసిషన్ మేకింగ్ గూడా ఆ ఎన్వైర్న్‌మెంట్‌ని బేస్ చేసుకొని ఉంటది. అందుకనే ఎవరో ఏదో చేశారు గదా అని చెప్పి ఆ ప్లే బుక్‌ని మనం ఫాలో అయితే సక్సెస్ గ్యారంటీడ్ అనేది మాత్రం లేదు. అది నేను చాలా సార్లు చూశాను. సో, నేనొక జర్నీ మీద ఉన్నా. అన్‌ప్లగ్ అవుతున్నాను. అయ్యాను. ఇట్స్ ఎ జర్నీ. అది కంప్లీట్ అవ్వదు. అలానే మన ఆడియన్స్‌కి గూడా అన్‌ప్లగ్ చేసే ఒక థాట్ ప్రాసెస్, ఒక రీసెట్ చేద్దామని ఈ ఛానెల్ పెట్టడం జరిగింది.